Hi, I'm Asha from Lucky Asha Travel World. So, Harita Vijay Vihar తెలంగాణ టూరిజం వాళ్ళది ఒక నైట్ స్టే చేసాము. సో ఇప్పుడు హరిత హోటల్ ఆంధ్రప్రదేశ్. సో అక్కడ కూడా స్టే చేయాలనుకుంటున్నాము. మీ అందరికీ చూపిస్తాను. సో ప్రైజెస్, వ్యూ ఎట్లా ఉంది అన్ని చూపించాలనుకున్నా. కరెక్ట్గా అది ఎక్కడ అంటే డ్యామ్ పక్కనే అవతల ఆంధ్రాలో ఉంది అది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. స్టే ట్యూన్. సో ఇది అవతల వైపు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆంధ్రప్రదేశ్. అక్కడ గుంటూరు అని కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జికి అవతల ఇప్పుడు మనం వెళ్తున్న వైపు ఏమో ఆంధ్ర, బ్యాక్ సైడ్ ఏమో తెలంగాణ. సో అక్కడ బోర్డులో మీకు ఈజీగా తెలుస్తుంది. మేము యాక్చువల్గా 20 కిలోమీటర్స్ హరిత హోటల్ విజయ్ విహార్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆంధ్రప్రదేశ్ హరిత హోటల్ ఉంది. అదిగోండి గుంటూరు 143 కిలోమీటర్స్ పిడుగురాళ్ళ. ఇదిగో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం. ఇది తెలంగాణ బార్డర్ మన ఎదురుగా కనిపించేది. మళ్ళీ జస్ట్ అవతలకి వెళ్తే ఆంధ్ర బార్డర్. సో ఇది తెలంగాణ బార్డర్. గ్రీన్ గా అక్కడ పోలీసులు. ఇది ఆంధ్ర బార్డర్. ఇది విజయపూరి సౌత్ రోడ్. ఇది ఆంధ్ర బార్డర్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి 14 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే గనక మనకి డ్యామ్ పక్కనే వెనకాల సైడ్ రైట్ సైడ్ వెళ్తే గనక డ్యామ్ కి రైట్ సైడ్ లో మనకి వస్తుంది ఏపీ టూరిజం వాళ్ళ హరిత హోటల్. వెళ్ళి చూపిస్తా ఇప్పుడు మీకు. స్టేట్ ట్యూన్. వెళ్తా ఉంటే ఇక్కడ డ్యామ్ వ్యూ చాలా బాగుంటుంది. నాగార్జున సాగర్ మీద నుంచే ఇందాక తీసింది. సో డ్యామ్ ఇప్పుడు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో, ఎంత దగ్గరగా కనిపిస్తుందో డ్యామ్. వండర్ఫుల్ వ్యూ. ఈ వ్యూ ఎంత బాగుందంటే, అది డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము, ఇదేమో ఒక కాలువ. వండర్ఫుల్ వ్యూ. ఆశ. వ్యూ ఎంత బాగుందో చూడండి. సూపర్ కదా. హైదరాబాద్ లో ఇట్లాంటి వ్యూస్ ఎక్కడ దొరుకుతాయి? అటు వెళ్ళాలి మనం. అది నిఖిల్ డ్యామ్. ఇదంతా ఇక్కడ ఉంది చూడండి, నాగార్జున సాగర్ డ్యామ్. ఇక్కడ అన్ని ఫిష్ స్టాల్స్. ఇవన్నీ ఫిష్ పచ్చళ్ళు. ఆంధ్ర ఇదంతా. హరిత హోటల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ మొత్తం కూడా ఫిష్, చికెన్, ఈ పచ్చళ్ళు అమ్మేస్తారు. అన్ని అవేనండి. ఈ వారికి మొత్తం కూడా అవే. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా సాయంత్రం పూట చాలా రష్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం వెళ్తే కనుక ఇది సీతమ్మ వారి టెంపుల్ అండి. అది దీని తర్వాత ఇది ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ డ్యామ్. ఇక్కడ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఏమని రాస్తుంది? నాగార్జున సాగర్ శంకుస్థాపన భారత ప్రధాని మంత్రి జవహర్లాల్ నెహ్రూ. శ్రీ మన్మథనామ కార్తీక సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారు, అంతే కదా? వెరీ గుడ్. లాంచ్ స్టేషన్. బయట వ్యూ అండి. ఇక్కడ నేను మెయిన్ గా 2 రూమ్స్ చూపిస్తాను మీకు. ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్, నాన్ ఏసీ రూమ్. పైన ఉన్నది ఏసీ రూమ్. వ్యూ బాగా కనిపిస్తున్న రూమ్ ఒకటి ఉంటది. అవి 2 చూపిస్తాను మీకు ఇప్పుడు. స్టే ట్యూన్. సో ఏపీ టూరిజం హరిత హోటల్ ఇది. ఇది రెస్టారెంట్. మండే టు థర్స్డే ఈ ప్రైజెస్ అంట. ఫ్రైడే టు సండే ప్రైజెస్. రూమ్స్ ఇవి. ఇది 10th డిసెంబర్ 1956. నిఖిల్ ఇది చూడు ఎంత క్లియర్ గా ఉంది. ఇక్కడ 59.
దెన్ 1965 January 1966 4th August 1967 Jawaharlal Nehru Indira Gandhi 1967 డ్యామ్. కలెక్షన్ అంతా తీయటానికి కారణము అసలు డ్యామ్ కట్టినప్పుడు స్టార్ట్ ఎట్లా అయింది, ఎట్లా ఎండ్ అయింది, ఎవరు చేశారు అనేది ఇక్కడ అంతా క్లియర్గా పిక్చర్స్ ఉన్నాయండి. సో ఇది కెనాల్లో వాటర్ ఎంత వదులుతారు అంత డీటెయిల్స్ అన్నీ ఇవి. ఇది ఫ్రంట్ రిసెప్షన్లో ఉంది. జస్ట్ మనకు తెలియని విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయని నేను చూపించాను. ఇది నాగార్జున కొండలో ఉన్న బుద్ధ స్టాచ్యూ అండి. దానికోసం ఎక్కువ మంది వస్తారు. సో ఇవి రూమ్స్, నాన్ ఏసీ రూమ్ అండి. బాల్కనీ కూడా వచ్చింది, బాగుంది. అదేగా బోటింగ్, అదేమో డబుల్ బెడ్ కదా, బాగుంది. గీజర్, వ్యూ చాలా బాగుంది. ఇది హరిత హోటల్ ఆంధ్రప్రదేశ్ అండి. చాలా బాగుంది వ్యూ కూడా. అది ఎదురుగా మీకు ఏమన్నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టూరిజం బోర్డుది పాయింట్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఏసీ రూమ్. ఓ భలే ఉంది, అదే బాగుంది. ఇది కింద అదే బాగుంది. అది బోటింగ్ పాయింట్ కదా. ఓకే, గీజర్ కూడా. దిస్ ఈజ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వన్. హోప్ యూ లైక్ మై వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.